సో శబరిమల అయ్యప్ప స్వామికి అలంకరించిన ఆభరణాలే పెరునాడు అయ్యప్ప స్వామికి కూడా. శబరిమల వెళ్ళలేని మంజుమాత అంటే మహిళా భక్తుల కోసం అనాదిగా వస్తున్న ప్రత్యేక ఆచారం. ప్రతి సంవత్సరం జనవరి 21న ఇక్కడ అవే తిరువాభరణాలు అలంకరిస్తారు. శబరిమల నుండి తిరుగు ప్రయాణంలో ఇక్కడ ఒకరోజు జాతర ముగిసిన తర్వాతే పందలం చేరుకుంటాయి. ఆదాబ్కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన శబరిమల ఆచార సంరక్షణ సమితి సెక్రటరీ జి పృథ్వీపాల్ అన్నీ తానే చూసుకుంటూ అద్భుత అడ్మినిస్ట్రేషన్ ప్రదర్శిస్తున్న డిప్యూటీ కలెక్టర్ శ్రీమతి రాజ్యలక్ష్మి. ఐరూరు పుతియ కావు భద్రకాళి అమ్మవారి కోవెల పందలం నుండి తిరువాభరణాలు తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు రాత్రికి సేద తీరేది ఈ ఆలయంలోనే. మహా విశాలవంతమైన ఈ ఆలయంలో శ్రీ అయ్యప్ప స్వామి సైతం కొలువై ఉన్నారు. పెరునాళ్ళలోని శ్రీ ధర్మశాస్త్ర వారి ఆలయం, శ్రీ మాలికాపురోత్తమ లోకదేవి శ్రీ మంజుమాత ఆలయం పెరునాడు. ఇది కేరళ పట్టణం తిట్ట జిల్లాలో ఉన్నది. ఇక్కడ ఉన్న శ్రీ ధర్మశాస్త్ర వారి ఆలయంలో మహామాన్వితమైనది, అతి పవిత్రమైనది. మణికంఠుడి తండ్రి వారిన రాజరాజశేఖరుడి పాండ్యన్ మహారాజు కట్టించిన ఆలయం ఇది. భక్తులకు ఆనందం కలిగించే విషయం ఏంటంటే శబరిమలలోని శ్రీ అయ్యప్ప స్వామికి అలంకరించిన తిరువాభరణాలు ఇక్కడ ఉన్న శ్రీ ధర్మశాస్త్ర వారికి కూడా అలంకరిస్తారు. పందల రాజ పుణ్య దంపతులు చేయించిన వజ్ర వైడూర్యాలు, బంగారు ఆభరణాలను మకర సంక్రాంతి రోజు శబరిమల అయ్యప్ప స్వామికి అలంకరిస్తారన్న విషయం తెలిసిందే. అక్కడ దాదాపు జనవరి 19 లేదా 20 వరకు స్వామివారికి అలంకరణ ఉంచుతారు. ఆ తరువాత తిరుగు ప్రయాణమైనప్పుడు రాన్ని పెరునాడులోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలోని మూల విరాట్కు అవే ఆభరణాలు అలంకరిస్తారు. ఇలా చేయటం వెనుక ఒక గొప్ప విశేషం ఉన్నది. మంజుమాత అంటే మహిళలు శబరిమల ఆలయం సందర్శించాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి. అక్కడ వెళ్ళలేని భక్తులకు, ముఖ్యంగా మహిళా భక్తుల కోసం ఈ సదుపాయం అనాదిగా ఆచారంగా వస్తుంది. శబరిమల వెళ్ళలేదన్న బాధ లేకుండా మహిళా భక్తులు ఇక్కడ స్వామివారి తిరువాభరణంలో చూసి మంత్రముగ్ధులవుతారు. ఇది చాలామందికి తెలియని విషయం. ఇప్పటివరకు ఏ నగలైతే స్వామివారికి అక్కడ అలంకరిస్తారో అవే నగలు తీసుకొచ్చి ఇక్కడ కూడా అలంకరిస్తారంట. ఒకప్పుడు శబరిమలకు బేస్ క్యాంప్గా ఉన్న పెరునాడు పృథ్వీపాల్ శబరిమల ఆచార సంరక్షణ సమితి సెక్రటరీ. మనము శబరిమల గురించి తెలుసుకునే ముందు పందల రాజవంశస్థుల గురించి 2 మాటలు చెప్పుకుందాం. వీరు ఒకప్పుడు తమిళనాడు ప్రాంతంలో మధురైకి చెందిన వాళ్ళు. మధుర మీనాక్షమ్మ వీరి కులదేవత. ప్రతిక్షణం ఏదో ఒక యుద్ధంలో పాల్గొనాల్సి వచ్చేటది. ఈ వంశంలో ఒకానొక కుటుంబం వారు అసలు ఎందుకు ఈ పగలు, కోపాలు, యుద్ధాలను ఆలోచించారు. ప్రపంచ శాంతికై ప్రసన్నమైన ప్రాంతం కోసం వెతికారు. వందల సంవత్సరాలుగా పాలిస్తున్న రాజ్యమును వదిలి ఆ ప్రశాంతమైన వాతావరణంలోకి చేరుకున్నారు. ఆ ప్రాంతమే పందలం. అన్ని రకాల మనుషులకు, అన్ని వర్గాలకు సమతాభావానికి పెట్టింది పేరుగా ఈ ప్రాంతం వాళ్ళకి అనిపించింది. వారికి లభించిన వారే మణికంఠుడు. ప్రపంచ శాంతినే తేగలిగే కలియుగ దైవమే వారికి లభించారు. స్వామివారి బాల్యం, విద్య వగైరా అన్నీ తర్వాత ధ్యానంలోకి వెళ్తానని తల్లిదండ్రులకు చెప్పిన మాట మనందరికీ తెలిసిందే. ఆయన బాల్యం, విద్య అవన్నీ అయిపోయిన తర్వాత ధ్యానంలోకి వెళ్తా అని చెప్పారు. ఆ ధ్యాన యోగా స్థానమే శబరిమల. శబరిమల ఆలయం నిర్మించడానికి ఇప్పుడున్న పెరునాడు ప్రాంతాన్ని బేస్ క్యాంప్గా రాజువారు ఉపయోగించేవారు. ఆ తర్వాత కూడా పెరునాడులో స్వామివారికి ఆలయం కూడా కట్టించారు. అటు పక్కనే మాలికాపురోత్తమ లోకదేవి శ్రీ మంజుమాత వారి ఆలయం సైతం కట్టించారు. ఆ మాలికాపురోత్తమ ఎవరో కాదు, సాక్షాత్తు రాజవంశస్థుల కులదేవత అయిన మధుర మీనాక్షమ్మ వారి అవతారం. పందలంలో అనుసరింపబడే ప్రతి నియమాలు రాజావారి ఇక్కడ స్థాపించారు. సర్వధర్మ సమభావన కోసం పాటుపడాలని గురుస్వాములకు ఆదేశించారు. మధురైలో ఉన్న విధంగానే ఇక్కడ కూడా అతి ఎత్తైన గోపురాలు కట్టించారు. ఒక్కొక్క గోపురం దాదాపు 108 అడుగులు ఉంటుంది. ఇలాంటివి 9 వరకు మనం ఈ ప్రాంతంలో చూడవచ్చు. శబరిమలలోకి వెళ్ళాలంటే దీక్షావ్రతం చేసి ఇరుముడితో మాత్రమే వెళ్ళాలి. అలా వెళ్ళలేని వారు, ముఖ్యంగా నియమాలు వర్తించే మహిళలు ఇక్కడ శ్రీ ధర్మశాస్త్ర వారిని దర్శించుకుంటారు. ఇది పందలరాజు వారు ఆదేశించిన విధంగా నేటికి జరుగుతుంది. గత 30 సంవత్సరాలుగా మన మహబూబ్నగర్ గురుస్వాములతో అనుబంధం. ఒకప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లా, ఇప్పుడు నారాయణపేట జిల్లా. ఇక్కడ అయ్యప్ప స్వామి బృందాన్ని తయారు చేసింది జాజాపూర్ సిద్ధిరామప్ప, గందే చంద్రకాంత్, ఈయన ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్, సోషల్ నారాయణ గురుస్వామి తదితరులు. వీరంతా గత 30 సంవత్సరాల క్రితమే ఇక్కడ పెరునాడులోని ఒక అయ్యప్ప స్వామి ఆలయం ఉందని తెలుసుకొని ఆ మహాన్విత కోవెల యొక్క గొప్ప చరిత్రను ప్రచారం చేశారు. ఆ కాలంలో ఇక్కడ ఎలాంటి సదుపాయాలు ఉండేవి కాదు. గురుస్వాముల బృందం అంతా ఆర్థికంగా విరాళాలు సమకూర్చి అప్పట్లో ఈ గొప్ప ఆలయానికి ఒక షెడ్డు, మిగతా సేవక కార్యక్రమాలు చేశారు. అప్పట్లో ఒకరిద్దరితో ప్రారంభమైన ఈ బృందం నేడు
200కు పైగా ఊరు నుండి బయలుదేరి శబరిమల దర్శనమైన తర్వాత ఈ గుళ్ళో 4 రోజులు సేద తీరుతారు. ప్రతి సంవత్సరం జనవరి 21 పందలంలోని తిరువాభరణాలను ఇక్కడ ఆలయంలో స్వామివారికి అలంకరించిన తర్వాత మహిళా భక్తులకు ఆనందాలకు అవధులు లేకుండా ఉంటాయి. ఆ రోజు ఇక్కడ ఒక పెద్ద జాతర జరుగుతుందంట. డిప్యూటీ కలెక్టర్ శ్రీమతి రాజ్యలక్ష్మి, డిజాస్టర్ మేనేజ్మెంట్ కలెక్టర్ అంటామా. సో ఈ విషయం చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు మనకి స్వామివారికి అలంకరించిన నగలు ఏవైతే ఉంటాయో, ఆభరణాలు ఏవైతే ఉంటాయో, మహిళలకు అంటే చాలామంది మహిళలకు అక్కడ ఎంట్రీ ఉండదు. అంటే కొన్ని రూల్స్ కానీ రెస్ట్రిక్షన్స్ కానీ ఉండటం వల్ల అయ్యప్ప ఆలయానికి అనుమతి ఉండదు. సో వాళ్ళందరూ అయ్యప్పని ఇక్కడ కళ్ళారా చూసుకోవచ్చు. నిజంగా చాలా గొప్ప విషయం ఇది.